హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారత్ విత్ క్రాంతి. అదే రోజుల్లో అయోధ్య దౌమ్యుడు అనే ఒక ఋషి ఉండేవాడు. సో ఇక్కడ నుండి గురువు యొక్క మాట ఎలా వినాలి అనే కథ ప్రారంభమవుతుంది. ఈ అయోధ్య దౌమ్యుడు ఎవరైతే ఉన్నారో అతనికి ముగ్గురు శిష్యులు ఉన్నారు. వారే అరుణి, ఉపమాన్యు మరియు వేదుడు. ఒకరోజు అయోధ్య దౌమ్యుడు తన శిష్యుడైన అరుణిని పొలానికి కట్టడానికి పంపిస్తాడు. అరుణి గురు ఆజ్ఞ ప్రకారం పొలానికి వెళ్ళి అక్కడ కట్టడానికి ఎంత ప్రయత్నించినా కానీ అది అస్సలు నిలవదు. అంటే ఎంత కట్టినా అది మళ్ళా తెగిపోతుంది అన్నట్టు. సో అప్పుడు అరుణి ఏం చేస్తాడంటే అది ఎంత కట్టగట్టిన ఆగకపోయేసరికి ఆయన ఏం చేస్తాడంటే అక్కడే పడుకొని తన మీద మట్టి పెట్టుకొని ఆ ఏదైతే కట్ట తెగిపోతుందో దాన్ని ఆపేస్తాడు. సో కొంత సమయం అయిన తర్వాత గురువు అసలు అరుణి ఎక్కడికి వెళ్ళాడు అని అడగగానే శిష్యులందరూ, గురువు గారు మీరే అతన్ని పొలం కట్టడానికి పంపించారు కదా, అతను ఇంకా తిరిగి రాలేదు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు గురువు స్వయంగా ఆ పొలానికి వెళ్ళి అరుణి అరుణి అని పిలవడం జరుగుతుంది. గురువు గారు పిలవగానే ఆ అరుణి అక్కడి నుండి లేచి గురువు దగ్గరికి వచ్చి అతనికి ప్రణామం చేసి అక్కడ జరిగిన వృత్తాంతాన్ని మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత గురువు గారు నేను మీకు ఏమి చేయాలో ఆజ్ఞాపించండి అని వినయంగా మళ్ళీ అంటాడు. దానికి సంతోషించిన గురువు గారు, నీవు మట్టిని కప్పుకొని లేచావు కాబట్టి నువ్వు ఉద్దాలకుడు అనే పేరుతోని ప్రసిద్ధి చెందుతావని అతన్ని ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా సమస్త వేదాలు, సమస్త ధర్మశాస్త్రాలు నీకు అన్నీ తెలుస్తాయి అని ఆశీర్వదించడం జరుగుతుంది. ఈ అయోధ్య దౌమ్యుని రెండో శిష్యుడే ఉపమన్యుడు. ఒకరోజు గురువు అతనికి ఆవులనిచ్చి మేయడానికి పంపిస్తాడు. గురువు ఆజ్ఞ ప్రకారం ఉపమాన్యువు రోజు పగలంతా ఆవులను కాసి సాయంత్రం అవ్వగానే ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు. ఒకరోజు గురువు ఉపమాన్యుని పిలిచి ఇంత దృఢంగా ఇంత బలంగా ఉన్నావు, దేన్ని తిని జీవిస్తున్నావు అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఉపమాన్యువు భిక్షాటన చేసి జీవిస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. దానికి గురువు, నీవు ఏది కూడా నాకు సమర్పించకుండా తినరాదు అని ఆజ్ఞాపిస్తాడు. దానికి ఉపమన్యు సరే అని చెప్పి భిక్షాటన చేసి దాన్నంతా గురువుకి సమర్పించేవాడు. అయోధ్య దౌమ్యుడు కొంచెం కూడా మిగిలించకుండా పూర్తిగా అతనే తినేసేవాడు. కొన్ని రోజులకు గురువు ఉపమన్యుణ్ణి లావుగా పుష్టిగా చూసి అతన్ని పిలిచి, నీ భిక్షాన్ని మొత్తం నేనే తింటున్నాను, నువ్వు ఏం తిని జీవిస్తున్నావు అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఉపమన్యు, నేను మీకు సమర్పించి నేను రెండోసారి భిక్షాటన చేసి దాన్ని తిని జీవిస్తున్నాను అని చెప్తాడు. దానికి గురువు, నువ్వు రెండోసారి భిక్షాటన చేస్తే వేరే వాళ్లకు కష్టం అవుతుంది కాబట్టి నువ్వు రెండోసారి భిక్షాటన చేయరాదు అని చెప్పడం జరుగుతుంది. అయినా కొన్ని రోజులకు అతను లావుగా పుష్టిగా చూసి, గురువు నువ్వు తెచ్చిన భిక్షాన్నాన్ని నేనే తీసుకుంటున్నాను, రెండోసారి భిక్షాటన కూడా చేయడం లేదు, అయినా లావుగానే ఉన్నావు, ఏం చేసి జీవిస్తున్నావు అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఉపమన్యు, నేను ఆవు పాలు తాగి జీవిస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. నీవు నా ఆజ్ఞ లేకుండా వాటి పాలను కూడా తాగరాదని గురువుగారు చెప్పడం జరుగుతుంది. సరే అని ఉపమన్యు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు అయినా ఉపమన్యు లావుగానే ఉంటాడు. అసలు నువ్వు లాస్ట్కి పాలు కూడా తాగుతలేవు, అయినా ఇలా దృఢంగా ఉంటున్నావు అని గురువు అడగగానే, ఎప్పుడైతే ఈ దూడలు తన తల్లి నుండి పాలను త్రాగుతాయో అప్పుడు ఏదైతే పక్కకు నురుగు వస్తుందో ఆ నురుగును తాగి నేను జీవిస్తున్నా అని ఉపమన్యు చెప్తాడు. అయితే దానికి బదులుగా గురువు ఏమంటాడంటే, ఈ దూడలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి, నీవు త్రాగుతున్నావని నీ కోసం ఎక్కువ నురుగుని విరజమ్ముతున్నాయి, దానితోని ఆ ఆవుల జీవన వృత్తి ఏదైతుందో దానికి కష్టం కలుగుతుంది, సో నువ్వు అది కూడా తాగరాదు అని గురువు ఆజ్ఞాపిస్తాడు. సో సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒకరోజు అడవిలో చాలా ఆకలి అవ్వడంతో అక్కడ ఉన్న ఆకులను తినడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఆకులు ఏవైతే ఉన్నాయో అవి కారం, ఉగరు, చేదు ఉండడం వల్ల అతనికి కడుపులో మంట రేగడం స్టార్ట్ అవుతుంది. దాంతో అతని కళ్ళు ఏవైతే ఉంటాయో ఆ కళ్ళు కూడా పోతాయి. గుడ్డివాడై అక్కడనే తిరుగుతూ లాస్ట్కి ఒక లోయలో పడిపోతాడు. సాయంకాలం అవుతుంది, సూర్యాస్తమం అవుతుంది. గురువు శిష్యులను అడుగుతాడు, ఉపమన్యు ఇంకా రాలేదని. అంటే అతను గోళం గాయడానికి కలిపి వెళ్ళిండు, ఇంకా రాలేదని చెప్పంగానే గురువు ఆలోచిస్తాడు, ఇతన్ని నేను మొత్తం అన్ని విధాలుగా అడ్డుకున్నా, ఆయన కోపం వచ్చింది, ఎటు వెళ్ళిపోయిండు, పదండి చూద్దామని శిష్యులతో అందరినీ కలిపి అందరినీ తీసుకొని అడవికి వెళ్ళడం జరుగుతుంది. అడవికి వెళ్ళి గురువు
ఓ ఉపమన్యు ఎక్కడున్నావు అని గట్టిగా అడగడం జరుగుతుంది. గురువుగారి శబ్దం వినిపించగానే నేను ఇక్కడ లోయలో పడిపోయాను అని ఉపమన్యుడు చెప్పడం జరుగుతుంది. అప్పుడు గురువు నువ్వు లోయలో ఇలా పడిపోయావు అని అడగగానే జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పడం జరుగుతుంది. నేను ఇలా ఆకులు తిన్నా, తర్వాత గుడ్డివాడై ఇక్కడ పడిపోయానని చెప్తాను. అప్పుడు గురువు నువ్వు అశ్విని దేవతని స్తుతించు, వాళ్ళు దైవ వైద్యులు, వారు నీకు చూపు కలిగిస్తారని చెప్పడం జరుగుతుంది. గురువు గారు చెప్పడంతో ఉపమన్యువు అశ్విని కుమారులను స్తుతించడం జరుగుతుంది. ఆ స్తుతికి మెచ్చిన అశ్విని కుమారులు ఉపమన్యువు దగ్గరికి వచ్చి అతనికి తినడానికి ఒక అప్పాన్ని ఇస్తారు. అప్పుడు ఉపమన్యువు నేను గురువుకి సమర్పించకుండా ఏది తినను, అందుకని మీరు మొదటిగా గురువుకి ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు అశ్విని కుమారులు మీ గురువు కూడా మాకు ఇదే విధంగా స్తుతిస్తే మేము ఆల్రెడీ అతనికి అప్పాన్ని ఇచ్చాము, ఇది నువ్వు తినని ఇస్తారు. అప్పుడు ఉపమన్యువు తన మాట మీద నిలబడుతూ నేను గురువుకు సమర్పించకుండా ఏది తినను, అందుకని మీరు ఖచ్చితంగా ఫస్ట్ మొదట గురువుకే ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. ఆ గురు భక్తికి మెచ్చి అశ్విని కుమారులు మీ గురు యొక్క దంతాలు నల్లగా ఇనుములాగుంటాయి, కానీ నీ పండ్లు బంగారంలా మెరిసిపోతాయని ఆశీర్వదించి అదే విధంగా నీకు కళ్ళు కూడా బాగవుతాయని చెప్పేసి నీకు లోకంలో ఉన్న శ్రేయస్సు మొత్తం నీకు లభిస్తుందని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఉపమన్యుడు గురువు దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని మొత్తం చెప్పడం జరుగుతుంది. దానికి సంతోషించిన గురువు అశ్విని కుమారులు చెప్పినట్టే నీకు సర్వ శ్రేయస్సు లభిస్తుంది, అదేవిధంగా వేదశాస్త్రాలు ధర్మశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క జ్ఞానం నీకు లభిస్తుందని ఆశీర్వదించడం జరుగుతుంది. అదేవిధంగా అయోధ్యధౌమ్యునికి మూడవ శిష్యుడు వేదుడు. సో ఇక్కడ నుండి ఏదైతే జన్మేజయుడు సర్పయాగం చేస్తాడో అవి రెండింటికి లింక్ ఉంటాయి. అదేమున్నదో మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.